అండ్ అవార్డ్స్ విషయం మాట్లాడాను కదా, చాలామంది నాకు నంది అవార్డు వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, లేకపోతే ఆస్కార్ అని అవార్డ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. అవార్డ్స్ సాధిస్తేనే వాళ్ళ అంబిషన్ రీచ్ అయినట్టుగా ఫీల్ అవుతుంటారు కదా. మీ విషయంలో అవార్డ్స్ పట్ల మీకున్న దృక్పథం? నాకు అస్సలు నేను అసలు ఎప్పుడు దాని గురించి ఆలోచించనండి. అవి వస్తేనే గొప్పనట్లు నాకైతే ఇది లేదు, నా వరకైతే అభిప్రాయం లేదండి. ప్రేక్షకులు మనల్ని మించిన అవార్డులు ఇంకేముంటాయి అనేది నా అభిప్రాయం అంతే. రైట్. తమిళ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అండ్ తెలుగు తమిళ్ ఇది మోస్ట్ కామన్ క్వశ్చన్లేండి. ఎట్లాంటి పరిస్థితుల్ని గమనించారు? తేడాలు అక్కడ ఇక్కడ, మనుషులు వాళ్ళ స్వభావాలు? అవన్నీ మామూలేనండి. అందరూ వర్క్ హాలిక్సే. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. మంచి కొత్త కొత్త యూత్ వస్తున్నారు, మంచి మంచి కథలతో. మంచి మంచి టెక్నికల్గా మారిపోయింది కూడా. ఇప్పుడు మునుపుట్ల ఫిల్మ్ లేదు కదండి, ఈ డిజిటల్ వచ్చేసింది. అంతా మునుపుట్ల అంత ఇదే లేదు. కొత్త కొత్త టాలెంట్కి అవకాశాలు ఇస్తున్నారు. ఇక్కడైతే ఇంకా కుర్రోళ్ళందరూ బాగా వచ్చేసారు, అంత బాగానే చేస్తున్నారు. కొద్ది రోజులు పోతే బిగ్ స్క్రీన్ అనేది మర్చిపోవచ్చు, యూట్యూబ్లోనే సినిమాలు కూడా రిలీజ్ అయిపోతాయి అని అంటున్నారు. రానుగా టెక్నికల్గా మారిపోతుంది. కానీ అంత ఇదైనా కానీ తెరేనండి, తెర ఉంటుందంటారా? తెర ఉంటుంది అంతే, లేకపోతే కష్టం బాబు. ఇప్పుడు ఎంతమంది గ్రామాల్లో వాడగలుగుతారు చెప్పండి? ఎవడో ఒకటిద్దరు చూసుకుంటారు. ఒక సమూహంతో కూర్చొని ఒక పెద్ద స్క్రీన్ మీద సినిమా చూస్తుంటే ఇది వేరు కదా, అది పోదండి అనుకుంటామే కానీ పోదు. చీరాలలో మీరు సిటీ కేబుల్లో న్యూస్ రీడర్గా వర్క్ చేశారు, తర్వాత విజయవాడ సిటీ కేబుల్లో కూడా వర్క్ చేశారు. అక్కడే బీజం పడింది, నువ్వేంటి ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి అని రఘు కుంచె లాంటి వాళ్ళు బీజం వేశారని విన్నాను. దాని గురించి చెప్పండి. ఫస్ట్ చీరాల సిటీ కేబుల్లో న్యూస్ రీడర్ అండి, న్యూస్ రీడర్ని. అక్కడే మా ఫ్రెండ్స్ అందరూ కూడా రాజీ సాయి అని కానీ, ప్రసాద్ మాస్టర్, యూడిమూర్తి, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. కుర్రోళ్ళందరూ కూడా స్నేహితులు. తర్వాత అక్కడ న్యూస్ ఇప్పుడులాగా మీకు ఇవి ఉండేవి కాదు, పేపర్ మీద రాసుకుంటే గబుకి నడుపు చదవటం భలే విచిత్రంగా ఉండేది. VHS కెమెరాలు. ఇప్పుడు అట్లా ఒక 2 years చేసిన తర్వాత అక్కడ విజయవాడ సిటీ కేబుల్కి పర్వతనేని శివప్రసాద్ గారని క్రియేషన్స్ అనమాట. అక్కడ వాళ్ళు ప్రోగ్రామ్ డైరెక్టర్కి తీసుకెళ్ళారు. కొంచెం వాయిస్ ఉండడం వల్ల అవన్నీ అక్కడ అంత్యాక్షరి ఒకటి, అంత్యాక్షరి ఉండేది కార్యక్రమానికి. ఈ కుంచేరావు గారు, సునీత గారు, విజయలక్ష్మి గారు, రఘుబాబు, 30 years ఇండస్ట్రీ, వీళ్ళందరూ కూడా గెస్ట్లకి వచ్చేవాళ్ళు. అప్పుడు నేను కష్టపడే తత్వం చూసి బాబు అక్కడికి వచ్చేసి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేవారు అనమాట. నేను చాలా ట్రై చేసేవాడిని. అప్పుడు ఇక్కడ మా టీవీ రఘు గారు కూడా ఇక్కడ ఉండేవాడు. నేను మా టీవీ రఘు, విశ్వనాథమూర్తి వీళ్ళందరూ ఉండేవారు ఇక్కడ. సరే అక్కడి నుంచి వచ్చి కొంచెం డబ్బులు సంపాదించుకొని అమ్మాయి చేతిలో పెట్టి వెళ్తున్నాను నేను హైదరాబాద్, మంచి వేషాలు వస్తాయి అని చెప్పేసి ఎడగ రావడం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతకాలం వీళ్ళు పాపం ఆశ్రయించింది ముందల రఘు కొంచెం మన మా టీవీ రఘు. వీళ్ళందరూ వాళ్ళ రూమ్లో ఉండి ట్రై చేయటం. కొన్నాళ్ళకి తెలిసిపోయింది, మనకి 3 నెలలకి తెలిసిపోయింది, మనం దారి తెప్పాం, ఇది మన కూడు కాదురా బాబు అనుకున్నాము. కానీ సరే తర్వాత ఇక మీ భార్య 100 రూపాయలు ఇచ్చి రైలు ఎక్కిచ్చారు, ఎంకరేజ్ చేశారని. సాధారణంగా భార్యలు అసలు ఎంకరేజ్ చేయరు కదా, సినిమా అంటే చెడిపోతారనో లేకపోతే ఎందుకు వాడినట్టు ఇది చేస్తావు, సినిమా పోతే అసలు మామూలుగా ఇదవరు వాళ్ళు, అసలు వాళ్ళ వేరే ఇది అయిపోతాను, నిజ జీవితం నాశనం అయిపోయిందని వాళ్ళ అమ్మమ్మ తిట్టేది పాపం. లేదులే బాగా ఇది చేస్తాడు పోనీలే అని పాపం అమ్మాయి. ఆవిడ ఇది వేరే పాపం మా సాంబలక్ష్మి. ఎట్లా ఉంటారు ఇంట్లో? మీ కుటుంబం గురించి చెప్పండి, మీ ఆవిడతో మీ సాన్నిహిత్యం. కాసేపు మీ వైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఆవిడ ఉంటేనే ఈరోజు మీరు తెర మీద నటిస్తున్నారు. అవును, కోపం వచ్చినప్పుడు అంటది నేనే పెట్టాను, నేనే నా వల్ల నువ్వు పెట్టి ఉండవు అని అంటుంటది. నా పెద్ద కొడుకు అయితే అసలు చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ ఇద్దరు కొడుకులు, వాళ్ళు ఎంటెక్ పూర్తి చేశారు. నేను ఏది చేసినా కానీ నచ్చదు వాళ్ళకి, తెలిసిన ఏ సినిమా చేసేవాళ్ళేవా చూసేవాళ్ళు కానీ అబ్బో చేసాడంట అని అంటారు. ఇదిగో వెళ్ళి అంటే ఎట్లా ఉండాలి చూడు, ఈ సినిమాలు చూడు అని చెప్పి ఇంగ్లీష్ సినిమాలు కొన్ని చెప్పేవారు. ఎట్లా ఉండాలి, డైరెక్టర్ దగ్గర ఎట్లా ఉండాలి, ఎట్లా మంచి కథలు ఎట్లా ఎంచుకోవాలి వాళ్ళు చెబుతుంటారు నాకు. సరే కానీ చెప్తుంటారు, మన ఇంట్లో వాళ్ళు మన మంచి కోసం చెప్తారు కదా, బయట వాళ్ళు పొగుడుతుంటారు. కానీ మనల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళే మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏమో పక్కనకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో మా నాన్న ఇంత బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కాలేజ్ దగ్గరికి వెళ్తే రానిచ్చేవాళ్ళు కదండి అసలు. నువ్వు రావాలి స్వామి, ఎందుకు వచ్చిన కూడా మేము ఆడ సమాధానం చెప్పుకోలేవు. నువ్వు మీ నాన్న అంటే ఆయన ఏదో చిన్న యాచాలు వేసుకుంటాడు, మేము నిన్ను ఏదో పెద్ద సెలబ్రిటీ లాగా చూస్తారు, వాళ్ళు ఎందుకు పెద్ద ఇది అనుకుంటారు, మా తెలుసు నీ పొజిషన్ ఎంత గాలి మీకేస్తూ ఉంటారా? ఎందుకు వాళ్ళు ఎందుకు ఇష్టపడరు కాలేజ్ దగ్గర? అంటే ఇష్టం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయండి మనుషులకి. ఇప్పుడు ఊళ్ళో అడుగుతుంటారు ఏంది ఆడపోయాడు, మా ఫ్రెండ్స్ మా రాజు సాయిని వీళ్ళందరినీ, మాస్టర్ ప్రసాద్ మాస్టర్ని కొందరు అడుగుతుంటారు. వీళ్ళందరూ నా క్లాస్ క్లోజ్గా ఉంటారు మా ఫ్రెండ్స్. ఎరా బాగా సంపాదించాడా, అవునా
ఉన్నాడా అపార్ట్మెంట్లో ఏమన్నా ఉండే ఎక్కడే ఒకేమా ఇదవుతుంటే వాళ్ళు ఊహలు అట్లా ఊహించుకుంటారు. ఆ స్థాయిలో మనం కనపడకపోతే మళ్ళీ అదే ఆగుతాలే. నాకు అది ఒక పాట మా శ్రీశ్రీ గారితో ఒకటి బాగా గుర్తుంటుందండి, అదే నా మనసులో. పాడండి. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నెనగబాగితే నిబిడాశ్చర్యంతో వీళ్ళు, నెత్తురు గక్కుకుంటూ నేల రాలిపోతే నిస్సహాయంగా వీళ్ళే. ఆ మాట ఎప్పుడు నేను మనం చేసుకుంటానండి. మనం ఎదిగేవాడు ఓ మావాడే చూసావా, వాడికి ఎప్పుడో తెలిసేవాడు ఎక్కడో ఉంటాడని. కాకపోతే ఇదిగా రాలేదు కదా టైము, ఏమాత్రం తేడా వచ్చింది, అబ్బో పడ్డాడు, ఓ బలిసి కొట్టుకున్నాడు, అబ్బో ఏం తిరగదీసాడరా సామె, ఇప్పుడు చూడు ఏమయ్యాడు అని అంటారు. నేను అట్లా అన్నిటికీ దూరంగా ఉంటానండి. పని వస్తుందా చేసుకుంటున్నాం, మనం నిరూపించుకోవడానికి క్యారెక్టర్లు వస్తున్నాయా, ఏంది ఇట్లా ఉంటాను. ఏదన్నా మాట్లాడదలుచుకుంటే ఓపెన్గా మాట్లాడతాను, అది కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ నా మీద ఎవరి మీద నాకు ద్వేషం ఉండదండి. ఇది పరిస్థితి. మీ భార్య గురించి చెప్పండి. మీ సినిమాలు చూసినప్పుడు ఏం చెప్తుంటారు తను? నా బాగా చేసేవాళ్ళే అని అంటది. వాళ్ళే బాగుందిలే అంటది. అబ్బో ఇరగ తీస్తున్నాడు ఈయన, ఈయన ఏది పెద్ద ఇది అనుకుంటాడు. కంట్రోల్ తప్పిపోతారని అట్లా పెడతారేమో. అలవాటు అయిపోయింది. వీళ్ళు ఏమైనా కొడుకులు ఏమన్నా, అబ్బో నువ్వేమైనా పెద్ద కోట అనుకుంటున్నావు ఏమన్నా, నువ్వు చాలా జూనియర్ ఆర్టిస్ట్, అది మర్చిపో మాకు. అట్లా విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? కానీ ఏం చేస్తాం, ఏదో చేసుకుంటున్నాం లేరా స్వామి. వీళ్ళ జీవితంలో ఒక్కసారైనా నన్ను పొగుడతారా అనుకుంటారా? ఎప్పుడు పొగడరు వాళ్ళు, కానీ వాళ్ళ మనసులో ఉంటుంది ఎప్పుడైనా సరే. ఈ నాటికి నా ఫ్లెక్సీ కట్టారండి ఊళ్ళో. వావ్. రామ్ చరణ్ పుట్టినరోజుకి సినిమా రిలీజ్కి వాళ్ళు ఫ్రెండ్స్ అందరు కలిసి 2 ఫ్లెక్సీలు కట్టారు. సుకుమార్ గారు నేను నిలబడింది, రామ్ చరణ్ గారు వెనక. ఏంది అదంటే మా ఇష్టమే, అదే తీసేంటారు, బాగుండదు తీసేంటారు స్వామి, ఏంది ఇది బాగుండదంటే మేము తీసాము మా ఇష్టం అది అని అన్నాను. రంగస్థలం అయిన తర్వాత ఊరు వెళ్ళారా? ఊళ్ళోనే ఉండా రంగస్థలం రిలీజ్కి. మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అందరు చూసాం, అందరు మా ఫస్ట్ నుంచి తెలుసు కదా అజయ్ ఘోష్ గారు, మా ఈ సీరియల్ మామూలుగా ఇట్లా వెళ్ళిపోతుంటాను. ఆయన అంతే, ఎవరన్నా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆయన అంతే ఎట్లనే ఉంటాడు అనుకుంటారు. ఫస్ట్ నుంచి మన జీవితం తెలుసు కదండి. అన్నానికి ఇబ్బంది పడే రోజులు ఉండి